బోధన స్టేషన్ పాల్గొంది, అన్ని కొత్తగా వ్యాపార సంఘాలు అన్ని పాల్గొన్నాయి. దీనికి కన్వీనర్ గారు మాగా అమరేష్ గారు, సిద్ధు గారు, అలాగే మరి ఉన్నవల్లి గోపాల్ గారు, స్టాలిన్ గారు, గరిపడి సూర్యనారాయణ గారు అందరూ పాల్గొన్నారు. దీంట్లో దయతో మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఒకటే, మీరు దయతో కాకినాడలో కలపడం మమ్మల్ని కాకినాడ కావాలి. ఈ కాకినాడ జిల్లాను కలపమని ప్రజలు ఆకాంక్షిస్తున్నప్పుడు ఈ ఆకాంక్షలు కనుక ప్రభుత్వం నెరవేర్చకపోతే ఈ కార్యక్రమం చేయలేం కాబట్టి ఈ రోజు నుంచి ప్రత్యక్ష కార్యాచరణ ఆపుతాం తప్ప మరి ఇది మనకు నోటిఫికేషన్ అనేక విషయాలకి అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఈ రామచంద్రాపురం నియోజకవర్గ ప్రజలందరి యొక్క ఆకాంక్ష ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు జరిగినటువంటి ఇప్పుడు దాకా జరిగినటువంటి ఏదైతే ప్రజల అభిష్టం ఉందో అది ప్రభుత్వం గుర్తించి, కమిటీ వారు గుర్తించి ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ఈ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఆయన మరీ కోరుతూ ఏసీ పిలుపు మేరకు మేము కూడా అందులో ఐక్యమై ఈ ఉద్యమాన్ని అలా కొనసాగుతున్నాం. పనుల మీద మనం కాకినాడ వెళ్తుంటాం. మనం అలాగే ఇక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించినంత వరకు కూడా మనకి కాకినాడ దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా పెట్టుకుని ఈ రామచంద్రపురం మండలాన్ని, గంగవరం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఉద్యోగుల కోరిక కూడాను. అలాగే మరి గతంలో మనం కాకినాడ జిల్లాలో తల్లి బిడ్డ అనుబంధం లాంటిది మనందరితో కూడా ఇప్పుడు మనల్ని ప్రజల అభిష్టం మేరకు ఏదైతే పోరాటం చేస్తున్నామో మేము ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లా నుంచి తప్పించి కాకినాడ జిల్లాలో కలపాలనేసి మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి గవర్నమెంట్ని కోరుతున్నాం. అలాగే మా మంత్రివర్యులు సుభాష్ గారిని కూడా అడగడం జరిగింది. మరి సుభాష్ మరి కాకినాడ జిల్లాలో కలపాలని మేము అమలాపురం